నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్ట్ స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు. ముందుగా రిజిస్టర్ చేసుకుని అడ్మిట్ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ధ్రువపత్రంతో అభ్యర్థులు హాజరు కావాలని అధికారులు తెలిపారు. నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 వరకు జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్ట్ స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు. ముందుగా రిజిస్టర్ చేసుకుని అడ్మిట్ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క ధ్రువపత్రంతో అభ్యర్థులు హాజరవ్వాలని అధికారులు తెలిపారు. నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించున్నారు. దీనికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి రాజు నాడు తెలుసుకుందాం. రాజు, అగ్నివీర్ అని చెప్పి తీసుకొచ్చినప్పుడు ఆర్మీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి విధ్వంసాలు జరిగాయో మనం చూసాం. అయితే ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి దానిలో అనేక రకాల పోస్టులు ఉత్తీర్ణత సంబంధించి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చిందంటే గతంలో ఆర్మీ రిక్రూట్మెంట్ అంటే చెప్పి కూడా నియామకాలు చేసేది, దాన్ని అగ్నివీర్ అని చెప్పి కూడా మారుస్తూ కొన్ని నిబంధనలు అయితే సడలించింది. దీంతో అప్పట్లో అయితే ఆందోళన మొదలైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఏదైతే అగ్నివీర్ అనే పథకాన్ని తీసుకొచ్చిందో దాని ప్రకారమే ఆర్మీ రిక్రూట్మెంట్, ఆర్మీ ఉద్యోగ నియామకం అయితే చేపడుతున్న నేపథ్యంలో తాజాగా విశాఖపట్నంలో అయితే అగ్నివీర్ నియామక ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. ఈ రోజు నుంచి సుమారు 11 రోజుల పాటు అంటే వచ్చే సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ ఆర్మీ ర్యాలీ అయితే సాగుతుంది. ఈ రోజు తొలి రోజు ఉదయం నుంచి కూడా అంటే విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఏర్పాట్లు అయితే అధికారులంతా పూర్తి చేసినప్పటికీ అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కారణంగా కొన్ని ఆటంకాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం నిర్వహించాల్సి ఉన్నటువంటి రన్నింగ్ పోటీలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులకు నిర్వహించాల్సిన రన్నింగ్ పోటీలని అప్పటికప్పుడు స్థలం మార్చడం వల్ల అభ్యర్థులు కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. ఆర్కే బీచ్ రోడ్ లోని రన్నింగ్ నిర్వహిస్తున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించడంతో కొంతవరకు అభ్యర్థులు ఇబ్బందులు పడినప్పటికీ అధికారులకైతే అక్కడికి చేరుకొని నిరుద్యోగులందరూ కూడా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం వచ్చినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అక్కడ విజయం సాధించినటువంటి వాళ్ళందరినీ కూడా అయితే తిరిగి పోర్ట్ స్టేడియం కి తీసుకొచ్చి ఇంకా మిగతా ఏవైతే శరీర దారుఢ్య పరీక్షలు ఉన్నాయో వాటి కోసం అయితే తరలించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మొదలైనటువంటి ఈ అగ్నివీర్ నియామక ప్రక్రియలో వేల సంఖ్యలో అయితే యువత పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తూ అదేవిధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంది అని చెప్పి అధికారులు ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల పరీక్షల్లో తర్ఫీదు పొంది ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని ఒక ఆశతో వచ్చినటువంటి వేలాది మంది యువత అయితే ఈ రోజు విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గర పడిగాపులు కాస్తున్న పరిస్థితి. నేపథ్యంలో ఆర్మీ రిక్రూట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు తీసుకున్నటువంటి చర్యలకి అదేవిధంగా శరీర దారుఢ్య పరీక్షలకు అనుగుణంగా వీళ్ళందరూ పాల్గొవాల్సి ఉంది. మరోవైపు వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో
ఏదైతే పోర్ట్ స్టేడియంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అనుకూలించే అవకాశాలు లేకపోవడంతో అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి అగ్నివీర్ నియామక ప్రక్రియలో అభ్యర్థులు అయితే చురుగ్గా పాల్గొంటున్నప్పుడు అధికారులు సమన్వయం కొంత లోపం కనిపిస్తుంది. జీబీఎంసీ అదేవిధంగా ఎలక్ట్రికల్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మొదలైనటువంటి ప్రక్రియ 11 రోజుల పాటు సజావుగా సాగుతుందని చెప్పి యువత అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా పునరాలోచన చేసి దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సార్. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.